అలిపిరిలో లగేజ్ అంతా ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం స్టెప్స్ పైకి. మా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, తొందరగా స్టెప్స్ ఎక్కాలని చెప్పేసి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000. గోవిందా. ఎవరెవరు ఎంత తొందరగా వెళ్ళిపోతారు ఫస్ట్ పైకి? ఫస్ట్ నువ్వేనా? ఓకే, నిదానంగా. నేను అని చెప్పేసి ముందెళ్ళడానికి అందరు ఎగ్జైట్మెంట్గా రెడీగా ఉన్నారు. చూద్దాం మరి. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లోనే మనకు కృష్ణుని విగ్రహం, తర్వాత ఆవులు కనిపిస్తాయి కదా, గోమాతలు. అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. పంచనా చేరని మనసిది శ్రమించునా వెన్నని మన్నని దోసం వెన్నను చెల్లాట చాలించరా. పాశమే విలపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే. అలా వైకుంఠపురములో పట్టుగా చేరే బంధమే అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే. గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే దృష్టి తీసింది దీవెనై గణకూష్మాండమే. అంటే ఏంటి ఇక్కడ? మోకాల నొప్పులు ఉన్నోళ్ళు అక్కడ పాయి టచ్ చేస్తే మోకాల నొప్పులు పోతాయి. ఓకే, నడిసా ఆడుకుంటుంది. గోవింద హరి గోవింద అసలు తిరుమల అంటేనే ఒక వైబ్రేషన్స్, మోకాల నొప్పులు ఉంటే అక్కడ రాయి దగ్గర అనడం అనేది కానీ అదంతా కూడా ఒక తెలియని ఫీలింగు. అసలు మనం అలిపిరి నుంచి తిరుమలకు వెళ్తూ ఉంటేనే ప్రతిదీ కూడా ఒకటి తెలియని అనుభూతి. అసలు ఆ ఫీల్ అనేది చెప్పడం కంటే మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన
శతయోజన శరధి నియోజన శరపరినందన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరినందన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరినందన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరినందన దారిలో మాకు ధైర్యం చెప్పడానికి, బలాన్ని ఇవ్వడానికి హనుమంతుడిగా మాకు దర్శనం ఇచ్చాడు. జై హనుమాన్. అసలు అప్పట్లో ఈ కట్టడాలు కానీ ఇవన్నీ కూడా ఎలా కట్టారో కదా, ప్రతిదీ భలే ఉంది కదా అసలు చూస్తుంటే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలిపిరి నుంచి తిరుమలకు మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పైనుంచి కిందికి చూస్తే తిరుపతిలో బిల్డింగ్స్ అన్ని కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి. లొకేషన్ మొత్తం బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు తిరుపతి. మనం ఇంకా తిరుమలకు దగ్గరికి వచ్చాము అని మనకు సంకేతంగా మనకు దేవుడి దగ్గర నుంచి గంటలు లేదా దేవునికి సంబంధించిన పాటలు అలా వినిపిస్తూ ఉంటాయి. మా మానవితకి గాలి ఆడట్లేదని చెప్పేసి చెమట పెడుతుందని చెప్పేసి వాళ్ళ మమ్మీ టీ షర్ట్ ఇప్పేసింది. తను ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఎవరు వెతుకున్నా కూడా ఉండట్లేదు, నడుస్తా అని చెప్పేసి అంటుంది తను కూడా.
ముందు ముందు చూడు. ఇక్కడ చెట్టు పైన డిఫరెంట్ గా పూల టైప్ లో ఉన్నాయి, ఒకే కలర్ లో. బట్ చూడడానికి అయితే బాగుంది అనమాట లొకేషన్. ఈ చెట్టు మొత్తం చెట్టు చూస్తేనేమో అంతా ఎండిపోయినట్టు ఉంది, కానీ దీని ఫ్లవర్స్ చూస్తేనేమో డిఫరెంట్ కలర్ లో ఉంది. అలిపిరి కాలినడకలో మనం వచ్చేటప్పుడు హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, అది రీవర్క్ జరుగుతుంది. తిరుమల మనం వెళ్తూ ఉంటే గాలి గోపురమో సంథింగ్ ఏదో అంటారు కదా, అక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, అది మళ్ళీ రీవర్క్ అయితే చేస్తున్నారు, పెయింటింగ్ అలా వేసి. బట్ బాగుంది అక్కడ. ఇప్పుడు కొత్తగా అక్కడ మనకు మజ్జిగ తర్వాత పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు అయితే బాగానే నడిచినారు. బంధమే స్వాగతించింది చిత్రమైన విసింధూరమే. వైకుంఠపురములో 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 శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద శివకుమార్ గారు లెంత్ ఎక్కువ కటింగ్స్ పోతుంది. పాత్వే అలిపిరి నుంచి పాదయాత్ర కంప్లీట్ అయింది. బట్ అనుకున్న దానికంటే కొద్దిగా లేట్ అయింది, 2 hours. కంప్లీటెడ్.
థ్యాంక్ యూ ఇందు. తిరుపతి టు తిరుమల పాదయాత్రకు సంబంధించిన వీడియో పార్ట్ 2లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మేము విజిట్ చేసినటువంటి ప్లేసెస్కి సంబంధించిన వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా పట్టుకోండి.